హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వినిక్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ వీడియోలోని మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని డిస్కస్ చేద్దాం. ఏపీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక హ్యూజ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 81ని రిలీజ్ చేశారు. ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 81 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవో ద్వారా టోటల్గా 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయితే ఇచ్చేసింది. సో ఈ టోటల్ 10,000 వేకెన్సీస్ని కూడా 4 ఫేజెస్లోనైతే మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ 4 ఫేజెస్లోని నోటిఫికేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫేజ్ 1లోని టోటల్గా 1,523 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మే 15, 2026 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 ద్వారా మిగిలిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తారు. సో ఫేజ్ 2లోని టోటల్గా మనకి 3,231 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడా మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫేజ్ 3, ఫేజ్ 4. సో బోత్ ఫేజ్ 3, ఫేజ్ 4 ద్వారా నోటిఫికేషన్స్ కూడా మనకి అక్టోబర్ 15న రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 3లో అయితే టోటల్గా 2,311 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫేజ్ 4లోని 2,995 వేకెన్సీస్ ఉన్నాయి. సో బోత్ ఫేజ్ 3, ఫేజ్ 4లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి అక్టోబర్ 15న రిలీజ్ చేస్తారనమాట. సో మనకి కమింగ్ మంత్స్ అంటే సెప్టెంబర్ 15th, అక్టోబర్ 15న హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి త్వరగా. అండ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో మనకి మేజర్గా గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూఈస్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అలాగే పోలీస్ జాబ్స్, ఎస్ఐస్, పోలీస్ కానిస్టేబుల్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, సో చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించింది, డిఎస్సీస్, సో ఇలాగ చాలా డిపార్ట్మెంట్స్, చాలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే మనకు ఉంటాయి. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఏపీపీఎస్సీ, ఏపీ ఎస్ఎల్పిఆర్బి, డిఎస్సి, సో రెస్పెక్టివ్ బోర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనేవి మనకి ఆ నోటిఫికేషన్స్ని మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అండ్ మనకి ఫేజ్ 1 ఆల్రెడీ మే 15న కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫేజ్ 2లోని మేజర్గా ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్. సో గ్రూప్ 1లోని మనకి ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. అందులోని మనకి గ్రూప్ 1లోని టోటల్గా 91 వేకెన్సీస్ని అయితే లిస్ట్ డౌన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ ప్రకారం మనకి గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్స్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇంతకుముందు 91 అని ఇచ్చారు, ఇప్పుడైతే దీని నెంబర్ మనకి 149 కిందన ఉన్నది. సో నెంబర్ అయితే ఇంక్రీజ్ అయింది అని చెప్పొచ్చు. సో పోస్టులు పెరిగాయి కాబట్టి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ డిఫరెంట్ పోస్టులు అయితే మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్స్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఆర్టీఓ, ఇలాంటి డిఫరెంట్ పోస్టులకి సెక్యూర్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి టోటల్గా డిప్యూటీ కలెక్టర్లోని 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2లోని 12 ఉన్నాయి. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సివిల్లోని 36 ఉన్నాయి. అలాగే డిఎస్పీ కమ్యూనికేషన్లోని 3 పోస్టులు అయితే మెన్షన్ చేశారు. అండ్ అసిస్టెంట్ కమిషనర్ టోటల్గా 14 వేకెన్సీస్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 వేకెన్సీస్, డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలో 10 ఉన్నాయి. అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3. టోటల్గా ఈ పోస్టులన్నీ కలిపి మనకి ఎన్ని వేకెన్సీస్ గ్రూప్ 1లో ఉన్నాయి అంటే 149 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో ముందుతోటి కంపేర్ చేస్తే నెంబర్ అయితే పెరిగింది. సో మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పొచ్చు దీన్ని. అండ్ అలాగే ఈ గ్రూప్ 1 సర్వీసెస్ మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన కేటగిరీ ఆఫ్ నోటిఫికేషన్స్ ఏం రిలీజ్ చేస్తారు అంటే కన్సర్న్ టు పోలీస్ జాబ్స్. సో పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అలాగే సివిల్ ఎస్ఐ, అలాగే ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్లోని ఎస్ఐ, కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్స్, అలాగే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్, ఫారెన్ సెక్షన్ ఆఫీసర్, ఫారెన్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, వెటర్నరీ అసిస్టెంట్, హార్టికల్చర్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ నోటిఫికేషన్స్ కూడా మనకి ఉన్నాయి.
సో మంచి హ్యూజ్ నెంబర్స్ అయితే హ్యూజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ డ్రీమ్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి September 15th ఈ కన్సర్న్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇవంతా కూడా మిగిలిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. సో లైక్ ఫైర్ మ్యాన్ అనేసి, వార్డెన్ అనేసి, ఉమెన్ వార్డెన్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. సో డిఫరెంట్ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్గా ఇవన్నీ కలిపి phase 2లోని టోటల్గా 3,082 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో హ్యూజ్ నెంబర్ అండ్ ఎక్కువ నోటిఫికేషన్స్ మనకి కమింగ్ మంత్లోనే రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు phase 3. సో phase 3లోని మనకి మేజర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే Group 2 నోటిఫికేషన్ అనమాట. సో చాలామంది గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా స్టేట్ లెవెల్లోని Group 2 సర్వీసెస్, Group 2 జాబ్ అనేది మోస్ట్ ఫేవరెట్. అండ్ చాలా కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండేది Group 2 సర్వీసెస్కి. సో ఈ Group 2లోని మనకి టోటల్గా 673 వేకెన్సీస్ అయితే మనకి లిస్ట్ డౌన్ చేశారు. అండ్ ఉగాది కానుకగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లోని Group 2లోని 750 వేకెన్సీస్ని మెన్షన్ చేశారు. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లోని 750 నుంచి 673 అంటే పోస్టులు అనేవి, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి తగ్గాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి తగ్గాయి. కానీ ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి టోటల్ డిప్యూటీ తహసీల్దార్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డిప్యూటీ మండల్ పరిషత్ ఆఫీసర్ 176 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 6 అండ్ జిఎస్టీ ఆఫీసర్ 40 అండ్ అలాగే సీనియర్ అకౌంటెంట్ 90, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 59. సో ఇంపార్టెంట్ మేజర్ పోస్టులు అంటే ఎక్కువ డిమాండ్ ఉండే పోస్టులు ఏవైతే ఉన్నాయో Group 2లోని లైక్ డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇలాంటి వాటిలో చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్తో కొంచెం కంపేర్ చేస్తే ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్దో ఓవరాల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి అంటే లైక్ ముందుతో కంపేర్ చేసుకుంటే తగ్గినా సరే 750 నుంచి 673 అయినా సరే ఈ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. సో ఎవరైతే Group 2ని టార్గెట్ చేసుకుని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ మనకి ఈ సర్వీసెస్కి అన్నిటికీ నోటిఫికేషన్ అనేది October 15th రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ Group 2 మాత్రమే కాకుండా చాలా ఇయర్స్ తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ లైక్ AEEs కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోని డిఫరెంట్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో AEEs, సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లోని, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లోని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని అండ్ అలాగే మనకి ఎనర్జీ సెక్టర్. సో ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ జెన్కో, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్. సో ఈ జెన్కో అంటే లైక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎనర్జీ సెక్టర్లోని కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ Group 2 ఇవన్నీ కలిపి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి టోటల్ 1,638 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో Group 2 మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ కోర్ సైడ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ లాస్ట్లీ phase 4. సో ఈ phase 4లోని మనకి వేకెన్సీస్ కూడా phase 3 వేకెన్సీస్తో phase 3 నోటిఫికేషన్స్తో పాటు మనకి October 15th రిలీజ్ చేస్తారు. అండ్ phase 4 ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే లైక్ SDT, స్కూల్ అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. సో ఇవన్నీ కూడా టోటల్గా మనకి కలిపి 2,995 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీస్ అన్నిటినీ కూడా ఆ రెస్పెక్టివ్ DSCs అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా మనకి ఈ వేకెన్సీస్ అన్నీ phase 2, 3, 4, 1 అన్నీ కలిపి మనకి 10,060 వేకెన్సీస్ అయితే మనకి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి కమింగ్ మంత్స్ September, October కంప్లీట్గా నోటిఫికేషన్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్స్లోని మీరు కనుక మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్స్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసే ముందు కంటే కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి మీరు రెడీగా ఉండాలి.
సో అప్పుడే మీరు మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ని సెక్యూర్ చేసుకొని మీ డ్రీమ్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చుకోగలరు. సో అది చేయాలి అంటే మీరు వెంటనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి అఫీషియల్ అప్డేట్స్ కోసము మన ఛానల్ వీనెక్స్ ఐఏఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫెలో ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేసి ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.